హలో చితాస్, ఏంటి మూమెంట్? నేను ఆల్మోస్ట్ 6 years దుబాయ్లో ఉన్నాను. కరెక్ట్గా 1 year అయింది నేను దుబాయ్ వదిలేసి వెళ్ళి. మళ్ళీ ఇప్పుడు దుబాయ్కి వచ్చాను. ఈ 1 yearలో నేను బాగా మిస్ అయింది ఏంటో తెలుసా దుబాయ్లో? షవర్మా. అసలు ఈ షవర్మా ఎక్కడ స్టార్ట్ అయింది? దీనికి షవర్మా అనే పేరు ఎందుకు వచ్చింది? దుబాయ్లో షవర్మా ఇంత పాపులర్ ఎందుకు అయింది? ఈ వీడియోలో దుబాయ్లో టాప్ 3 షవర్మాస్, నా ఫేవరెట్ షవర్మాస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇందులో థర్డ్ షవర్మా అయితే క్రేజీగా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. మీలో 90% సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నారు. ఒకవేళ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. నేను వీడియో పెట్టగానే మీ వరకు వస్తుంది. అలాగే కింద హై బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి హై పాయింట్స్ ఇవ్వండి. నా వీడియో అందరికీ రీచ్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నేను దుబాయ్లో రిగ్గా అనే ప్లేస్లో ఉన్నాను. ఇక్కడే మన ఫస్ట్ షవర్మా స్పాట్ ఉంది. వెళ్ళే ముందు అసలు షవర్మా అంటే ఏంటి? షవర్మా అనేది ఒక చికెన్ శాండ్విచ్. చికెన్ ని ఒక పోల్ లాంటి దానికి పెట్టి రొటేట్ చేస్తూ ఉంటారన్నమాట. వర్టికల్ గా పెడతారు, స్లో కుక్ చేస్తారు. స్లో కుక్ చేయడం వల్ల చికెన్ బాగా టెండర్ అయింది. ఆ చికెన్ ని బ్రెడ్ మీద యూజ్ చేస్తారన్నమాట. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ బ్రెడ్స్ ఉంటాయి. ఒకటి లెబనీస్ బ్రెడ్, ఒకటి అరబిక్ బ్రెడ్. లెబనీస్ బ్రెడ్ ని సాజ్ అంటారు, అరబిక్ బ్రెడ్ ని కబూస్ అంటారు. ఆ బ్రెడ్ మీద తోమ్ అనే సాస్ వేస్తారు, అది గార్లిక్ సాస్ అన్నమాట. సో మన ఇండియాలో అయితే మెయినీస్ వాడతారు, బట్ ఒరిజినల్ గా అది గార్లిక్ సాస్. దానిపైన పికిల్స్ కానీ ఫ్రైస్ అవి వేసి దానిపైన చికెన్ వేస్తారు. దాన్ని వ్రాప్ చేసి మంచిగా గ్రిల్ చేసేస్తారు. అది షవర్మా అంటే. జనరల్గా షవర్మాని అరబిక్ డిష్ అనుకుంటారు, కానీ ఇది అరబిక్ డిష్ అసలు కాదు. షవర్మా టర్కీలో స్టార్ట్ అయింది. 19th centuryలో ఆటోమన్ ఎంపైర్ టైంలో స్టార్ట్ అయింది అనమాట. తర్వాత అది స్లోగా లెబనీస్ కి, సిరియాకి వెళ్ళింది. అండ్ అక్కడ నుండి ఇక్కడికి వచ్చింది అనమాట. ఎప్పుడైతే 1970s ఆ టైంలో ఇక్కడ ఆయిల్ బూమ్ వచ్చిందో, ఆ టైంలో ఇండియా నుండే కాకుండా వరల్డ్ మొత్తంలో చాలా ప్లేసెస్ నుండి ఈ యుఏఈకి మైగ్రేట్ అయిపోయారు అనమాట. సో ఆ టైంలో వాళ్ళతో పాటు వాళ్ళ కల్చర్ అండ్ ఫుడ్ కూడా ఇక్కడికి వచ్చినాయి. అందుకే 197 కంట్రీస్లో మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్ దుబాయ్లో మనకు కనిపిస్తారు. అండ్ వాళ్ళ కంట్రీ ఫుడ్స్ ఈజీగా దుబాయ్లో దొరుకుతాయి అనమాట. సో ఇండియన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలాంటి అన్ని చాలా రెస్టారెంట్స్ ఉంటాయి. ఈ షవర్మాస్ స్టార్ట్ అయ్యింది సిరియన్ అండ్ లెబనీస్ రెస్టారెంట్లో. అవి అలా అలా ఫేమస్ అయ్యి మన ఇండియాకు కూడా వచ్చినాయి. అసలు దీనికి షవర్మా అనే పేరు ఎందుకు వచ్చింది? షవర్మా అనేది ఒక టర్కిష్ వర్డ్ అనమాట, షవర్మే అని. చికెన్ని అలా వర్టికల్గా పెట్టి రొటేట్ చేసి కాలుస్తూ ఉంటారు కదా, అలా తిప్పడాన్ని షవర్మే అంటారు. ఆ ప్రాసెస్ చేస్తారు కాబట్టి దానికి షవర్మా అని పేరు వచ్చింది. ఆ షవర్మే వల్ల షవర్మా అయింది. ఇప్పుడే మనం ఫస్ట్ ప్లేస్కి వచ్చాం. ఇదే సుల్తాన్ ఫాలఫిల్. ఇక్కడ చాలా అథెంటిక్ బెస్ట్ సిరియన్ షవర్మా దొరికింది అనమాట. వెళ్ళి ఆ షవర్మా ట్రై చేద్దాం. ఇప్పుడే మన ఫస్ట్ షవర్మా వచ్చేసింది. ఈ రెస్టారెంట్ 1990s నుండి ఇక్కడే ఉంది. అప్పటి నుండి సర్వ్ చేస్తున్నారు. వీళ్ళ దగ్గర 3 types ఆఫ్ బ్రెడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఒకటి ఒరిజినల్ అరబిక్ బ్రెడ్, 2 సాజ్, తర్వాత నార్మల్ బ్రెడ్ ఒకటి ఉందన్నమాట. శాండ్విచ్ లా చేసేస్తున్నారు. నేను అథెంటిక్ అరబిక్ షవర్మా చెప్పాను. ఇలా ఉంది. ఒక బ్రెడ్ తీసుకుని దాని లోపల ఫుల్గా గార్లిక్ సాస్ వేసి, దాని లోపల బాగా కుక్ అయిన చికెన్ని అలా వేసి దానిపైన కొన్ని ఫ్రైస్ వేసి ఇచ్చారు. ఫస్ట్ బయట ట్రై చేద్దాం. వేడి వేడిగా దాని లోపల చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్, మంచి టేస్ట్ వచ్చింది. ఈ లోపల చికెన్ పీస్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో. మంచి రెడ్ కలర్తో, లోపలేమో జ్యూసీగా, మంచి ఫ్లేవర్ ఉంది. సో వీళ్ళు డైలీ దగ్గర 75 kgs స్క్యూవర్ పెడతారంట. సో చికెన్ని అలా పెట్టడాన్ని స్క్యూవర్ అంటారు. అండ్ ఆ తూమ్ అంటే గార్లిక్ సాస్ అనమాట. దాన్ని అరబిక్లో తూమ్ అంటారు. అది కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది దీనికి. మన ఇండియన్ వర్షన్కి వచ్చేప్పటికి చాలా మారిపోయింది. ఈ అరబిక్ బ్రెడ్ నల్ల మన రుమాలి రోటీ చేశారు. రుమాలి రోటీ కొంచెం సిమిలర్ టు సాజ్ బ్రెడ్, అంటే కొంచెం పల్చగా ఉంటుంది. బట్ మన రుమాలి రోటీ చాలా డిఫరెంట్, వాళ్ళ సాజ్ బ్రెడ్ డిఫరెంట్. మన రుమాలి రోటీ మీద వీళ్ళు గార్లిక్ సాస్ అనేది మర్చిపోయి జస్ట్ మెయినీస్ వేస్తున్నారు. సో మెయినీస్ వేసేసి దానిపైన చికెన్ వేసేసి ఇచ్చేస్తున్నారు. మైనీస్లో ఒక రకమైన స్వీట్నెస్ ఉంటుంది కదా, సో ఆ స్వీట్నెస్ వచ్చేస్తుంది. దానివల్ల మన ఇండియన్ షవర్మా చాలా డిఫరెంట్గా ఉంటుంది అరబిక్ షవర్మాతో పోలిస్తే. నాకు ఇది చాలా ఇష్టం, ఎందుకంటే ఒక మంచి గార్లిక్ టేస్ట్ అండ్ ఒక లైట్ స్పైస్. దీంట్లో చికెన్కి అంత మసాలాస్ వేయరు, చాలా లైట్ మసాలాస్ వాడతారు. సో చికెన్ టేస్ట్ ప్రాపర్గా తెలిసింది అనమాట. ఏదో కొంచెం స్పైసీ చికెన్ని మైనీస్తో ముంచుకు తిన్నట్టు కాకుండా ఇక్కడ అథెంటిక్ షవర్మా టేస్ట్ తెలిసింది. ఇది 7 dirhams, మన కరెన్సీలో 180 rupees. నేను ఇక్కడున్న స్టార్టింగ్లో ఇది 5 dirhams, తర్వాత 6 అయింది. ఇప్పుడున్న ఇన్ఫ్లేషన్ ప్రకారం ఇది 7 అయింది. ఇప్పుడే మన సెకండ్ షవర్మా స్పాట్ దగ్గరికి వచ్చాం. అదే అల్ ఫరోజ్ అల్ షమీ రెస్టారెంట్. ఇది లెబనీస్ రెస్టారెంట్ అనమాట. అండ్ వీళ్ళ మీట్ షవర్మాకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. సో షవర్మాలో 2 రకాలు ఉంటాయి, ఒకటి మీట్, ఒకటి చికెన్. ఇందాక మనం ట్రై చేసిన చికెన్. ఇప్పుడు మీట్ షవర్మా ట్రై చేద్దాం. ఇప్పుడే వాళ్ళ కిచెన్లోకి వెళ్ళడానికి పర్మిషన్ వచ్చింది. జనరల్గా అందరిని అలౌ చేయరంట, మనల్ని అలౌ చేశారు. హెడ్ క్యాప్ ఒకటి ఇచ్చారు. సో ఇది వేసుకుంటేనే ఎలా ఉంటుంది అనమాట. ఆపరేషన్ చేసే నర్స్ లాగా ఉన్నానా? థ్యాంక్ యూ బ్రో. ఇది వీళ్ళ కిచెన్ లోపలికి వెళ్తే, ఓ చాలా వేడిగా ఉంది ఇక్కడ. హలో, గుడ్ హౌ ఆర్ యూ? ఇక్కడ చాలా పెద్ద చికెన్ షవర్మా కూడా ఉంది.
ఈ వెనక కనిపిస్తుంది కదా, అది 100 కిలోస్ అంట మొత్తం, ఆ స్క్యూర్ మొత్తం. ఇక్కడ మీట్ షవర్మా కూడా చాలా ఫేమస్. ఇది 30 కిలోస్ చేస్తారంట రోజు. ఈ లోపల చాలా వేడిగా ఉంది. బయట టెంపరేచర్ వేడిగా ఉందంటే ఇక్కడ ఆ పొయ్యిల వల్ల అండ్ ఇటు పక్కన ఒక ఓవెన్ లాగా ఉంది, చాలా వేడిగా ఉంది. పిచ్చ చెమటలు పడుతున్నాయి. ఇలాంటి వేడిలో ఈ లోపల నుండి పని చేస్తున్నారు. బా హ్యాట్స్ ఆఫ్. ఇంకాసేపు ఉంటే ఇక్కడ నేను షవర్మా లాగా కుక్ అయిపోతాను. ఇది వీళ్ళ ఫేమస్ మీట్ షవర్మా. దీని మేకింగ్ ప్రాసెస్ ఎంటైర్లీ డిఫరెంట్. చికెన్ షవర్మాలో తోమ్ అనే గార్లిక్ సాస్ వాడతారు, దీంట్లో తహిని అని వాడతారు. తహిని అంటే సెసమీ సీడ్స్తో చేస్తారనమాట. సెసమీ సీడ్స్ అంటే తెల్ల నువ్వులు. ఈ సాస్ సూపర్ ఉంటుంది. దీంట్లో కొరియాండర్ లాంటిది వాడతారు, దాన్ని పార్సీ అంటారు అనమాట. పార్సీ, ఆనియన్స్. ఈ షవర్మా ఎంటైర్లీ డిఫరెంట్. ఈ మీట్ షవర్మాలో టమాటోస్ కూడా యూస్ చేశారు. ఇది వీళ్ళ ఫేమస్ మీట్ షవర్మా. ట్రై చేద్దాం. బాబా, ఈ తహిని సాసు నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మీట్ కూడా చాలా బాగా కుక్ అయింది. వీళ్ళు ఎప్పుడో మధ్యాహ్నం స్టార్ట్ చేస్తారు కుక్ చేయడం. స్లోగా కుక్ అయ్యి పైనంతా నెమ్మదిగా తీసి లోపల ఇంకా కుక్ అవుతూనే ఉంటుంది. చాలా టెండర్గా ఉంటుంది ఈ పీస్ మాత్రం. ఇవి అథెంటిక్ ఒరిజినల్ అరబిక్ షవర్మాస్ అంటే. సో మన సైడ్ దొరికేవి షవర్మాస్ కాదు, వాటికి ఇంకొక ఏదో పేరు పెట్టాలి. మన వాళ్ళు ఏది అడిగినా కానీ ఆ మెయినీస్లో ముంచేసి ఇస్తున్నారు. అండ్ ఈ పైన చూసారా ఎంత క్రిస్పీగా క్రంచీగా ఉందో. ఇది అలా క్రంచీగా రాటాకే ఈ సాద్ అనే బ్రెడ్ యూస్ చేస్తారు. సో ఇది చాలా థిన్గా ఉంటుంది, మన రుమాలి రోటీ లాగా ఉంటుంది అనమాట. అరబిక్ బ్రెడ్లో ఒక టైప్ టేస్ట్ ఉంటే ఈ సాద్ బ్రెడ్తో అయితే అది నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది. ఇది 10 dirhams, మన కరెన్సీలో 260 రూపీస్. సూపర్ అంటే సూపర్. ఇప్పుడు మన థర్డ్ లొకేషన్కి వచ్చాం. ఇది బిజినెస్ బే ఏరియా. వెనకాల కనిపిస్తుంది కదా, ఇది బుర్జ్ ఖలీఫా. బుర్జ్ ఖలీఫా కూడా ఇక్కడే ఉంటుంది అనమాట, బిజినెస్ బే ఏరియాలో. అండ్ ఈ చుట్టుపక్కల మొత్తం పెద్ద బిల్డింగ్స్. ఎక్కడ చూసినా అలాంటి ప్లేస్లో ఒక రెస్టారెంట్ ఉంది, దాని పేరు అల్ అబ్దుల్లా చికెన్. ప్రైమ్ లొకేషన్. ఇటు పక్కన ఒక కెనాల్ ఉంది అండ్ ఇటు పక్కన బిల్డింగ్స్ అన్నీ కలర్ఫుల్గా మెరిసిపోతున్నాయి. అండ్ దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఈ వెనక ఉంది వన్ ఆఫ్ ద బెస్ట్ షవర్మాస్ ఆఫ్ దుబాయ్లో. ఇది టాప్లో ఉంటుంది. ఫైనల్గా ది లాస్ట్ షవర్మా ఆఫ్ ద సిరీస్. ఇది మామూలుగా ఉండదు. ఆహా, చూసారా, క్రేజీ ఉంది కదా. నార్మల్గా షవర్మా అంటే పెద్ద స్క్వేర్ ఉండి దాని నుండి కోస్తారు కదా, ఇక్కడ అలా ఉండదు. గ్రిల్ చికెన్ ఉంటుంది కదా, బొగ్గుల మీద కాలుస్తారు, దాన్ని పీసెస్ చేసి దాంట్లో 125 grams పర్ షవర్మా కరెక్ట్గా మెజర్ చేసి 125 grams వేస్తారు. ఇవాళ షవర్మా మేకింగ్ అయితే అల్టిమేట్ ఉంటుంది. వీళ్ళు వాడేది అరబిక్ బ్రెడ్, దీన్ని కబూస్ అంటారనమాట. సో కబూస్ని ఓపెన్ చేసి దాని లోపల వీళ్ళ దగ్గర 2 సాసులు ఉన్నాయి. ఒకటి గార్లిక్ సాస్, ఇక్కడ ఒక రెడ్ సాస్ ఉంది. ఆ రెడ్ సాస్ వీళ్ళ స్పెషల్ సిగ్నేచర్ సాస్ అంట. జనరల్గా ఎక్కడ రెడ్ సాస్ వాడడం నేను చూడలేదు షవర్మాస్లో, బట్ వీళ్ళు వాడుతున్నారు. దాన్ని రోల్ చేసిన తర్వాత దీన్ని ఇలా తీసుకెళ్ళి బొగ్గుల మీద కాలుస్తున్నారు. ఫస్ట్ టైం ఒక షవర్మాని బొగ్గుల మీద డైరెక్ట్గా పెట్టి కాల్చడం చూడడం. ఇలాంటి ప్రీమియం లొకేషన్లో ఉంది కాబట్టి ప్రీమియం ప్రైస్ కూడా వచ్చింది. ఇది ఒక్క షవర్మా 30 dirhams, మన ఇండియన్ కరెన్సీలో 780 రూపీస్. ట్రై చేసి చూద్దాం. బా, లోపల ఆ పికిల్స్ వేయడం వల్ల అండ్ ఆ సాసెస్కి చికెన్ అయితే సూపర్ ఉంది. చికెన్ వీళ్ళు గ్రిల్ చికెన్ వాడుతున్నారు. గ్రిల్ చికెన్ అంటే ఇది. దీన్ని ఒక కోడిని మొత్తాన్ని స్లో కుకింగ్ బొగ్గుల మీద బార్బిక్యూ లాగా చేసి అల్టిమేట్గా గ్రిల్ అయింది. అండ్ షవర్మాలోకి కాకుండా సపరేట్గా ఇలా సాసెస్ ఎక్స్ట్రా చెప్పి తీసుకోవాలి. గ్రిల్ చికెన్ చెప్పా కాబట్టి నాకు దీంట్లో ఇచ్చేశారు. దీంట్లో డిప్ చేసి తింటుంటే అది చూడండి, ఆ సాస్ ఉంది, వీళ్ళ స్పెషల్ సిగ్నేచర్ సాస్ అంట. క్రేజీ టేస్ట్. దుబాయ్లో ది బెస్ట్ షవర్మా ఇదే అని అడిగితే వాళ్ళ కొద్దిగా చెప్పచ్చు. ఇది షవర్మాస్ ఎక్కడైనా ఉంటాయి కానీ ఈ సాసెస్ ఎక్కడా దొరకవు. చాలా బాగున్నాయి. వీళ్ళు సపరేట్గా ప్రిపేర్ చేసుకున్న సాసెస్ అంటే ఇవి. చికెన్ ట్రై చేద్దాం ఇప్పుడు. ఇవి చూసారా, ఈ అరబిక్ బ్రెడ్ పైన ఒక సాస్ రాస్తున్నారు, దాన్ని తీసుకెళ్ళి బొగ్గుల మీద గ్రిల్ చేస్తున్నారు. సో అది ఇలా అవుతుంది. నార్మల్ బ్రెడ్కి టేస్ట్ ఉంది కదా, కొంచెం చప్పగా ఉంటుంది. ఇది స్పైసీగా, సాల్టీగా, మంచి ట్యాంగీ ఫ్లేవర్ ఉంటుంది. ఈ క్రంచ్ చూడండి, ఇప్పుడు అలా తయారైనాయి. దీన్ని ఆ సాసెస్లో డిప్ చేసుకు తింటే నాటోస్ ఎందుకు పనికిరావు. ఇప్పుడు వీళ్ళ చికెన్ ట్రై చేద్దాం. అన్నిట్లో బాగా నచ్చింది వీళ్ళ గ్రిల్ చికెనే. నాకు పట్టుకుంటే లోపల చూడండి ఎంత జ్యూసీగా కుక్ అయిందో. చికెన్ ఫ్లేవర్తో పాటు వాళ్ళ మసాలాస్ మైల్డ్గా, ఇవి మైల్డ్గా ఉంటే సరిపోద్దా, పక్కన సాసెస్ ఉన్నాయి కదా, వీళ్ళ స్పెషల్ సాస్ గార్లిక్ సాస్, దాంట్లో డిప్ చేసి జస్ట్ చికెన్ మాత్రమే తింటే బాబా. చికెన్ లవర్స్కి హెవెన్ ఇది. ఇవి అరబిక్ బ్రెడ్స్లో చిన్న బ్రెడ్స్ అనమాట. ఈ బ్రెడ్స్తో
ఇలా చికెన్ తీసుకుని దాన్ని ఈ సాసెస్లో డిప్ చేసి ఇలా తింటారు. ది బెస్ట్. ఫైనల్గా వీళ్ళ చికెన్ శాండ్విచ్. వీళ్ళ శాండ్విచ్ తింటే బయట ఇంకొక శాండ్విచ్ అసలు ట్రై చేయరు. ఇంకా దీనిపైన సీడ్స్ చూసారా, సెస్మే సీడ్స్. ఆ సెస్మే సీడ్స్ బ్రెడ్లో లోపల చీజ్, చికెన్ అండ్ వాళ్ళ స్పెషల్ సాసు అవి వేసి రెండింటిని శాండ్విచ్లా పెట్టి పైన గ్రిల్ చేస్తారు. దీని టేస్ట్ ఉంటుంది మాస్టరు. ఈ బ్రెడ్ ఫ్లేవరే చాలా డిఫరెంట్గా ఉంది. లోపల చీజ్ వేశారు, ఆ చీజ్కి ఈ లోపల పికిల్స్, ఈ పికిల్స్ సూపర్ ఉంటాయి. వీళ్ళ దగ్గర బెస్ట్ శాండ్విచ్, బెస్ట్ షవర్మా, బెస్ట్ గ్రిల్ చికెన్ అన్నీ ది బెస్ట్ దొరుకుతున్నాయి. ఇవి మాత్రం దుబాయ్ వస్తే మస్ట్ ట్రై. సో అది ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసుగా. ఈ వీడియో గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్స్లో చెప్పండి. మీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. మీ ఫేవరెట్ షవర్మా ఎక్కడ దొరికిందో ఆ ప్లేస్ కింద కామెంట్ చేయండి. అక్కడికి వెళ్ళి నేను ట్రై చేయాలనుకుంటున్నాను. నేను మళ్ళీ మిమ్మల్ని కొత్త వీడియోతో నెక్స్ట్ సాటర్డే కలుస్తాను. బాయ్. Hungry cheetah, hungry for adventure, hungry for travel, hungry for exploring, always on a hunt. Stay hungry.